విశాఖపట్నంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఉన్నాడు. అవసరమైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఆయన దగ్గర కూర్చోవడం బెటర్. ఎందుకంటే ప్రజల్లో ఒక సంకేతం వెళ్ళిందంటే రాంగ్ అవుతుంది, పార్టీకి నష్టం అవుతుంది. క్రిందటిసారి అట్లాంటి సంకేతం బండి సంజయ్ని మార్చి కిషన్ రెడ్డిని పెట్టి చేసినటువంటి వ్యవహారం, కరెక్ట్‌గా ఎలక్షన్స్ ముందు చేసిన వ్యవహారం పెద్ద దెబ్బ కొట్టింది. అది పార్టీ బీఆర్ఎస్‌తో కుమ్మక్కైపోయింది. బీఆర్ఎస్‌ను బీజేపీ పొత్తు అన్నటువంటి ప్రచారం కాంగ్రెస్ చేయడానికి ఉపయోగపడింది. అప్పటిదాకా డిపాజిట్లు కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఏకంగా అధికారంలోకి రావడానికి కారణమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మంచి ఊపు వస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ నాయకులు డీకే అరుణ, లక్ష్మణ్లకి పదవులు తీయడం అన్నను కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చుంటే బాగానే ఉండేది. అట్లా లేకపోవడం అన్నటువంటిది మళ్ళీ వేరే సంకేతానికి అవకాశం ఏర్పడింది. అసలే తెలంగాణ వాళ్ళకి సెంటిమెంట్ ఎక్కువ. ఆ సెంటిమెంట్ని హర్ట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం బీజేపీ అధినాయకత్వానికి కూడా ఉంది. ఒకవేళ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ త్వరలో జరిగిపోతుంటే ప్రాబ్లం లేదు. ఇంతవరకు ఆ డేట్ కానీ ఆ కాన్సెప్ట్ కానీ రావట్లేదు. అలా రాకపోతే కనుక మైనస్ అవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి అవసరమైతే రామచంద్రరావు గారు ఒక ఇద్దరు ముగ్గురు ముఖ్యులనైనా తీసుకుని వెళ్ళి నితిన్ నబీన్తో కూర్చుని మాట్లాడి అసలు ఏంటి మా పరిస్థితి అన్నటువంటిది మాట్లాడుకోవడం బెటర్. లేకపోతే వేరే సంకేతాలు వెళ్తాయి.